రంజాన్లోనే మేము ముస్లింలము, రంజాన్ తర్వాత రాక్షసులం అనుకునే వారంతా కూడా ఈ వీడియోని చూడండి. సోదరులారా, రంజాన్ మాసం అయిపోయింది. మనమంతా కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఉపవాసాలు పాటించాము. 5 పూటలు జమాత్తో పాటు నమాజులు చదివాము. రాత్రి తరావీ నమాజులు చేశాము. మన తప్పులను క్షమించు అల్లా అని అల్లా ముందు పశ్చాత్తాపం చెందాము. ప్రతి చెడు నుండి దూరంగా ఉన్నాం. ఇప్పుడు రంజాన్ అయిపోయింది. మసీదులన్నీ ఖాళీ అయిపోయాయి. నమాజుకు వచ్చేవారి సంఖ్య తగ్గిపోయింది. యథావిధిగా మనిషి మునుపటిలాగే అదే తప్పులు చేస్తున్నాడు. దీనికోసమా అండి రంజాన్ వచ్చింది? అసలు రంజాన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? అల్లా ఖురాన్లో సూరా బకరా 2:183 తెలియజేశాడు, లఅల్లకుం తత్తఖూన్, మీలో దైవ భీతి, పాప భీతి జనించాలని నేను ఈ నెలను మీ ముందుకు తీసుకొచ్చానని అల్లా సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నాడు. అంటే మనలో తఖ్వా జనించాలని. చూడండి, మీరు కంప్యూటర్లో యాంటీవైరస్ సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేస్తారు. దాని ఉద్దేశం ఏంటంటే మీ కంప్యూటర్ మెరుగుగా పనిచేయాలని, ఫాస్ట్గా మరి స్పీడ్గా ఉండాలని. కానీ మీరు మీ కంప్యూటర్లో యాంటీవైరస్ సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసినప్పటికీ మీ కంప్యూటర్ స్పీడ్ పెరగడం లేదు, అది మెరుగ్గా పనిచేయడం లేదు. అంటే యాంటీవైరస్ సాఫ్ట్వేర్ పనిచేయట్లేదు. అలాగే రంజాన్లో మనం మన బాడీలో యాంటీవైరస్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత కూడా రంజాన్ తర్వాత రంజాన్ లాంటి ప్రభావం లేదు. అంటే రంజాన్ కూడా మన కోసం ఉపయోగపడలేదని దాని అర్థం. ఎందుకంటే రంజాన్లో మనం ఉపవాసాల ద్వారా దైవ భీతిని, మనం యాంటీవైరస్ని మనం మన బాడీలో ఇన్స్టాల్ చేసుకున్నాం. కానీ ఇప్పుడు అది పని చేయట్లేదంటే ఉపవాసాలను సరిగా మనం అర్థం చేసుకోలేదని దాని అర్థం. కాబట్టి నీ ఉపవాసాలు, నీ తరావీ, నీ దువాలు ఏవి కూడా పనిచేయలేదు. కేవలం ఒక నాటకం మాత్రమే నువ్వు ఆడావు రంజాన్లో. ఇలాంటి ఎన్నో రంజాన్లు నీ జీవితంలో వస్తున్నాయి, పోతున్నాయి, కానీ నీలో మాత్రం మార్పు అయితే రావడం లేదు. అంటే రంజాన్ నువ్వు ఒక తమాషాగా, ఒక వినోదంగా భావిస్తున్నావు అని ఖచ్చితంగా నువ్వు అర్థం చేసుకోవాలి. సోదరులారా, రంజాన్ మాసం అనేది మన సంస్కరణ కోసం, అల్లాతో సంబంధాన్ని దృఢపరచుకోవడానికి అతి గొప్ప అవకాశం కనుక రంజాన్ తర్వాత కూడా మనం ఆరాధనలో నిమగ్నమై ఉందాం సోదరులారా. ఎందుకంటే ఆరాధన రంజాన్తో ముగిసిపోయేది కాదు, మనిషి మరణం వరకు కూడా సదాచరణ చేస్తూ ఉండాలి. కాబట్టి అల్లాహ్ ఖురాన్లో ఇలా తెలియజేస్తున్నాడు, సూరా అల్ హిజ్ర్ 15:99, మరియు ఖచ్చితంగా రాబోయే ఆ అంతిమ ఘడియ మరణం వచ్చే వరకు నీ ప్రభును ఆరాధిస్తుండు. కేవలం రంజాన్లో మాత్రమే కాదు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా ఇలా తెలియజేశారు, అల్లా వద్ద అన్నింటికంటే ఇష్టమైనటువంటి ఆచరణ ఎల్లకాలం చేస్తూ ఉండేటటువంటిది, అది ఎంత చిన్న ఆచరణ అయినా సరే. సహీ బుఖారీ హదీస్ నంబర్ 5861. కాబట్టి సోదరులారా, మనం అనునిత్యం కూడా ఆరాధన చేస్తూ ఉండాలి. రంజాన్లో చేసి మానేయడం ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా అల్లాహకు ఇష్టం ఉండదు. ముస్లింలారా, రంజాన్ తర్వాత సదాచరణపై స్థిరంగా ఉండడం ఇది అల్లా వద్ద స్వీకారయోగ్యం పొందడానికి సూచన. దీనికి వ్యతిరేకంగా కేవలం రంజాన్లో మాత్రమే ఆరాధనలు చేసి మిగతా రోజుల్లో మానుకోవడం ఇది అజ్ఞానము, అల్లా యొక్క భాగ్యం నుంచి దూరం అవడానికి ఒక సూచన. ఎందుకంటే రంజాన్ ప్రసాదించిన ప్రభువే మిగతా నెలను కూడా మనకు ప్రసాదించాడు. ఎవరైతే కేవలం రంజాన్లో మాత్రమే ప్రార్థన చేస్తాడో మరియు ఇతర దినాల్లో ఆరాధనను వదిలిపెడతాడో ఆ వ్యక్తి గురించి చెప్పండి అని సలఫ్ను అడగడం జరిగింది. వారు ఇలా సమాధానం ఇచ్చారు, ఎవరైతే కేవలం అల్లాని రంజాన్ నెలలోనే గుర్తు చేసుకుంటారో ఆ వ్యక్తి లేక ఆ జాతి చెడ్డదని చెప్పడం జరిగింది. ముస్లింల యొక్క ఒక ఉత్తమ గుణం ఏంటంటే వారు విధేయతాపరులై ఉంటారు. విధేయత అంటే ఆరాధనపై స్థిరంగా ఉండడమే. అల్లా విధేయత చూపే వారి గురించి అల్లా ఖురాన్లో ఈ విధంగా తెలియజేస్తున్నాడు. ఖురాన్లోని సూరా అల్ అహ్జాబ్ 33:35 అంటున్నాడు, నిశ్చయంగా ముస్లిం పురుషులు, ముస్లిం స్త్రీలు, విశ్వాసులైన పురుషులు, విశ్వాసులైన స్త్రీలు, విధేయులైన పురుషులు, విధేయులైన స్త్రీలు, సత్యసంధులైన పురుషులు, సత్యసంధులైన స్త్రీలు, సహనశీలులైన పురుషులు, సహనవంతులైనటువంటి స్త్రీలు, అనుకోవగల పురుషులు, అనుకోవగల స్త్రీలు, దాన ధర్మాలు చేసే పురుషులు, దాన ధర్మాలు చేసే స్త్రీలు, ఉపవాసం ఉండే పురుషులు, ఉపవాసం ఉండే స్త్రీలు, తమ మర్మాంగాలను కాపాడుకునే పురుషులు, కాపాడుకునే స్త్రీలు, అల్లాను అత్యధికంగా స్మరించే పురుషులు, స్మరించే స్త్రీలు, వీరందరి కోసం అల్లా విస్తృతమైన మన్నింపును, గొప్ప పుణ్యఫలాన్ని సిద్ధం చేసి ఉంచాడు. చూడండి సోదరులారా, అల్లా మనల్ని మన్నించాలంటే, క్షమించాలంటే మనం ఏం చేయాలో, ఎలాంటి విశ్వాసం మనలో ఉండాలో ఈ ఆయతులో అల్లా స్మృతాలు చాలా స్పష్టంగా తెలియజేశాడు. నిజంగా రంజాన్లో ఇవన్నీ పనులు మనం చేసాం, ఇప్పుడు మళ్ళీ వాటిని మనం వదిలేస్తున్నామంటే మన విశ్వాసం ఎలా ఉందో ఒక్కసారి మీరే ఆలోచించండి.
ఇంకా రంజాన్ తర్వాత షవ్వాల్ నెల యొక్క 6 ఉపవాసాలు ఉండడం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సాంప్రదాయం. అల్లా దీని కొరకు గొప్ప ప్రతిఫలం ఉందని వాగ్దానం కూడా చేశాడు. అబూ అయ్యూబ్ రదియల్లాహు అన్హు వారి ఉల్లేఖనం ప్రకారంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేశారు, ఎవరైతే రంజాన్ యొక్క ఉపవాసాలు ఉంటారో మరియు ఆ తర్వాత షవ్వాల్ నెల యొక్క 6 ఉపవాసాలు ఉంటారో వారు పూర్తి సంవత్సరం యొక్క ఉపవాసాలు ఉన్నట్లే. సహీ ముస్లిం హదీస్ నంబర్ 1164. ఈ 6 ఉపవాసాలు ప్రసాదించడానికి గల కారణం ఏంటంటే రంజాన్ యొక్క విధి చేయబడినటువంటి ఉపవాసాల్లో ఏదైనా లోపం ఉండి ఉంటే ఈ నఫీల్ ఉపవాసాల ద్వారా అవి చెరిగిపోతాయి. ఎందుకంటే ఉపవాస స్థితిలో ఉన్నప్పుడు అతనిలో ఏదైనా పొరపాటు జరిగి ఉంటుంది కనుక ఈ ఉపవాసాలు ఆ సమయంలో ఏర్పడినటువంటి ఆ యొక్క కొరతని పూర్తి చేస్తాయి. కాబట్టి ఇప్పుడు మనకు ఒక అవకాశం ఉంది, షవ్వాల్ ఉపవాసాలు ఉండే ప్రయత్నం చేయండి. ఇక రంజాన్ ఎలాంటిదంటే ఒక కంప్యూటర్ వైరస్లా రాన్సమ్వేర్, స్పైవేర్, మాల్వేర్, ట్రోజన్ల నుండి రక్షణ మరియు డేటా నష్టం, సిస్టమ్ పాడవటం వంటి వాటి నుండి రక్షించి సిస్టమ్ను స్మూత్గా రన్ చేయడానికి కంప్యూటర్ భద్రతకు యాంటీవైరస్ సాఫ్ట్వేర్ చాలా ముఖ్యమైనది. దీని ద్వారా కంప్యూటర్ను స్పీడప్ చేసి వాడుకోవచ్చు. అయితే ఇలానే ఒక ముస్లిం కోసం రంజాన్ అనేది యాంటీవైరస్ సాఫ్ట్వేర్ లాంటిది. రంజాన్ రాగానే ప్రతి ముస్లిం రకరకాల చెడుల నుండి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేస్తాడు, ఉపవాసాలు ఉంటాడు, మసీదుకు వచ్చి నమాజ్ చేస్తాడు, దాన ధర్మాలు చేస్తాడు. ఇలా పూర్తి రంజాన్ ఒక ఉత్తమమైనటువంటి అల్లా దాసునిగా ఉండడానికే ప్రయత్నం చేస్తాడు. ఇటు రంజాన్ మాసం పూర్తి అవ్వగానే ఆ సత్కార్యాలు కూడా చేయడం ఆపేసి మళ్ళీ ఎప్పటిలాగా ఒక సాధారణ జీవితం గడుపుతాడు. అలా చేయకూడదు సోదరులారా. ఎందుకంటే ఒకసారి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అల్లాహకు అత్యంత ఇష్టమైన పనులు ఏవి అని అడగడం జరిగింది. దానికి ఆయన ఇలా అన్నారు, చేసే పుణ్యకారులు తక్కువే అయినప్పటికీ క్రమం తప్పకుండా చేసే పుణ్యాలు అంటే అల్లాహకు ఎంతగానో ఇష్టం అని ప్రవక్తలు చెప్పారు. ఇంకా ఆయన ఇలా అన్నారు, మీ శక్తి మేరకు పుణ్యకారాలు చేయడానికి ప్రయత్నం చేయండి. కాబట్టి చేసే పుణ్యకారాలు కొన్ని అయినా నిరంతరం కంటిన్యూస్లీగా మనం చేస్తూ ఉండాలి. అనారోగ్యం లేదా ప్రయాణం కారణంగా మీరు రంజాన్లో ఉపవాసాలు తప్పిపోతే మళ్ళీ వాటిని పూర్తి చేసుకోండి. అల్లాహ్ ఖురాన్లో ఇలా అంటున్నాడు, సూరా బకరా 2:185లో వ్యాధిగ్రస్తుడైన వారు లేదా ప్రయాణంలో ఉన్నవాడు ఆ ఉపవాసాలను వేరే దినాల్లో పూర్తి చేయాలి. ఒకవేళ ఎవరైతే ఉద్దేశపూర్వకంగా రంజాన్లో ఉపవాసాలను మానేసినట్లయితే అది ఘోర పాపంగా పరిగణించబడుతుంది. ఈ పాపాన్ని కానీ వెంటనే అల్లా ముందు పశ్చాత్తాపడి ఇప్పుడైనా షవ్వాల్ మాసంలో ఉపవాసాలు ఉండేటట్టు ప్రయత్నం చేయండి. మీరు ఉద్దేశపూర్వకంగా ఇకపై ఎప్పుడు కూడా మీ ఉపవాసాలను నేను వదిలిపెట్టనని అల్లాతో తౌబా చేసుకొని వాగ్దానం చేయండి సోదరులారా. ఎందుకంటే మనం ఏ క్షణమైనా చావు రుచి చూడవచ్చు. ఆ తర్వాత ఈ ఫర్జ్ ఉపవాసాల గురించి మనం ప్రశ్నించబడతాం. కాబట్టి ఇప్పుడైనా అవకాశం ఉంది, ఎవరైతే వదిలేశారో వారు ఉపవాసాలను పాటించండి. అలాగే రంజాన్ నెలలో మనం తరావీ, తహజ్జుద్ మరియు ఇతర నఫీల్ ఇబాదత్లలో అల్లా ముందు గంటల తరబడి నిలబడి ఉంటాం. అయితే ఇప్పుడు ఏడాది పొడవునా మనం అలా చేయలేకపోయినా మనకు వీలైనప్పుడల్లా నఫీల్ ఇబాదతులు చేయాలి. మీరు బిజీగా ఉండి నమాజ్ కోసం తగినంత సమయం గడపలేకపోతే ఫర్జ్ నమాజులతో పాటు కనీసం ప్రతిరోజు 12 సున్నత్ నమాజులు తప్పిపోకుండా చేసే ప్రయత్నం చేయండి. దీనికి సంబంధించి ప్రవక్తలు ఇలా అన్నారు, ఎవరైతే 12 రకాత్ల సున్నత్ నమాజుని క్రమం తప్పకుండా రోజు చేస్తారో అల్లా అతనికి స్వర్గంలో ఒక ఇంటిని నిర్మిస్తాడు. అయితే ఫరజ్ నమాజులతో పాటు రోజు చదవాల్సినటువంటి ఆ 12 రకాత్ల సున్నత్ నమాజులు ఎలా ఉన్నాయంటే మనం జొహర్ ముందు 4 రకాతులు, దాని తర్వాత 2 రకాతులు, మగ్రిబ్ తర్వాత 2 రకాతులు, ఇషా తర్వాత 2 రకాతులు మరియు ఫజ్ర్ ముందు 2 రకాతులు. జామియా అత్-తిర్మిజీ హదీస్ నంబర్ 414. ఇంకా ఏడాది పొడవునా వీలైనంత వరకు నఫీల్ ఉపవాసాలు కూడా ఉండాలి. అవి షవ్వాల్, ఆషురా, దుల్హిజ్జా, ముఖ్యంగా అరఫా వంటి మొదలగు రోజాల్లో కూడా మనం ఉపవాసాలు ఉండాలి. ఇంకా అయ్యామ్ అల్ బీద్ పున్నమి రోజుల్లో అంటే చంద్రమానం ప్రకారం 13, 14, 15 తేదీల్లో కూడా మనం ఉపవాసం ఉండవచ్చు. ఈ విషయానికి సంబంధించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా తెలియజేశారు, ఒక రమదాన్ నుండి మరో రమదాన్ వరకు మధ్యకాలంలో ప్రతి మాసంలోని 3 పున్నమి రోజుల్లో ఉపవాసం పాటిస్తే జీవితాంతం ఉపవాసం పాటించినట్లే. సహీ ముస్లింలో ఈ హదీస్ ఉంది. ఇంకా వారంలోని సోమవారం మరియు గురువారం కూడా ఉపవాసాలు పాటించడం సున్నత్. అయితే సోదరులారా, రంజాన్ సమయంలో మనలో చాలా మంది సెహరీకి ముందు తహజ్జుద్ ప్రార్థనలు చేసే అలవాటును పెంచుకుంటాము. అయితే ఏడాది పొడవునా రంజాన్ స్ఫూర్తిని కొనసాగించడానికి మనం తహజ్జుద్ ప్రార్థనను కొనసాగించాలి. అల్లాహ్ ఖురాన్లోని సూరా అల్ ముజమ్మిల్ సూరా నంబర్ 73:6లో ఇలా అంటున్నాడు, నిశ్చయంగా రాత్రి వేళ లేవటం మనస్సును అదుపులో ఉంచుకోవటానికి ఎంతో ఉపయోగకరమైనది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నాడు తహజ్జుద్ యొక్క ఉపయోగం ఇక్కడ. అలాగే రమదాన్ నెలలోనే దివ్య ఖురాన్ అవతరించిందని మనందరికీ తెలుసు. మరియు రమదాన్ మాసంలో మనం ఖురాన్ని ఎక్కువగా పఠిస్తాము. మనలో కొందరైతే ఈ గౌరవనీయమైన నెలలో ఖురాన్ని పూర్తిగా చదివేస్తారు. ఇది గొప్ప విషయం కూడా. కానీ ఖురాన్ అవతరణ ఉద్దేశం ఏంటి? రంజాన్ సమయంలో మాత్రమే దానిని పఠించి సంవత్సరం పొడవునా దుమ్ము పేరుకుపోయేలా అటికలపై దాన్ని ఉంచడం ఇది సరైనటువంటి పద్ధతి కాదు. ఖురాన్ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రతిరోజు దాని బోధనల ప్రకారం జీవించడం, దానిని క్రమం
క్రమం తప్పకుండా పఠించడం. సాధారణంగా రంజాన్ సమయంలో ప్రతిరోజు ఖురాన్ని మనం స్థిరంగా పఠించే అలవాటు మనం పెంపొందించుకుంటాము. ఈ అలవాటు మన దైనందిన జీవితంలో ఒక భాగంగా ఉండాలి సోదరులారా. మనం రోజులో ఒక నిర్దిష్ట సమయాన్ని నిర్దేశించుకొని ఖురాన్ పఠనానికి అంకితం చేయాలి. అదేవిధంగా రంజాన్ సమయంలో ముఖ్యంగా ఏతెకాఫ్ సమయంలో మనలో చాలామంది సీరత్ గురించి, అకీదాల గురించి, తఫ్సీర్ గురించి, ఇస్లామిక్ పుస్తకాలను చదివే అలవాటును పెంచుకుంటాము. ఈ మంచి అలవాటును కొనసాగించడానికి ప్రతిరోజు లేదా కనీసం వారానికి ఒకసారైనా మనం ధర్మం గురించి, దీని గురించి, అకీదాల గురించి ఒక నిర్దిష్ట సమయాన్ని కేటాయించాలి. ఇది మన ఇస్లామిక్ జ్ఞాన వృద్ధిపై ప్రభావాన్ని చూపుతుంది. ఎందుకంటే జ్ఞానం ఉంటే ఇంకా గొప్ప భక్తులుగా, దైవ భీతిపరులుగా మనం ముందుకు నడవవచ్చు. అలాగే సోదరులారా, రంజాన్ తర్వాత మీ రోజువారీ అస్కార్లను మిస్ అవ్వకండి. రంజాన్ సమయంలో మనం జికర్ చేస్తాము, అయితే రంజాన్ తర్వాత కూడా ఈ అలవాటును ముందుకు తీసుకెళ్ళండి. అలాగే సదకా ఇవ్వండి. రంజాన్ నెలలో సదకా చేయడం చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే దీనివల్ల చాలా లాభాలు ఉన్నాయని, అందుకే చాలా మంది రంజాన్ పవిత్ర నెలలో తమ జకాత్ మరియు సదకా చెల్లించడానికి వారు ఈ నెలను ఎంచుకుంటారు. ఇది చాలా మంచి విషయమే, కానీ ఈ అలవాటు రంజాన్ తర్వాత కూడా కొనసాగించాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ప్రతిరోజు ఇద్దరు దేవదూతలు స్వర్గం నుంచి దిగి వస్తారు. మరియు వారిలో ఒకరు, ఓ అల్లా, నీ ధర్మంలో ఖర్చు చేసే ప్రతి వ్యక్తికి పరిహారం ఇవ్వండి అని అంటారు. మరియు మరొకరు దేవదూత, ఓ అల్లా, ప్రతి పిసినారిని నాశనం చేయండి అని అంటారు. సహీ అల్ బుఖారీ హదీస్ నంబర్ 1442. కాబట్టి రంజాన్ తర్వాత చేయవలసినటువంటి వాటిలో ఒకటి అల్లా మార్గంలో క్రమం తప్పకుండా ఖర్చు చేయడం. అది తక్కువే అయినా సరే మన స్తోమతను బట్టి మనం సపోర్ట్ చేయాలి. అలాగే రంజాన్లో అతి ముఖ్యమైన అంశాలలో ఒకటి చెడు మాటలు మరియు చెడు కార్యాల నుండి తనను తాను దూరంగా ఉంచుకోవడం. రంజాన్ తర్వాత చాలా మంది తమ పాత పద్ధతుల్లోకి తిరిగి వెళ్ళి ప్రజలతో దుర్భాషలాడుతూ ఉండటం మనం చూస్తూ ఉంటాం. ఇలా చేస్తే అల్లా మన రంజాన్లో చేసిన సత్కార్యాలు అంగీకరించడు. కాబట్టి మనం అలాంటి ప్రవర్తనకు దూరంగా ఉండాలి. ఇంకా గునాయ కబీరా, గునాయ సగీర్ అంటే పెద్ద పాపాలు మరి చిన్న పాపాలకు దూరంగా ఉండండి. మీరు రంజాన్లో పాపాలు ఆపేసి తర్వాత పాపాలు చేయాలని ప్లాన్ చేసుకున్నట్లయితే మరోసారి ఆలోచించండి. కఅబ్ బిన్ మాలిక్ వారు ఇలా అన్నారు, ఎవరైతే రంజాన్ నెలలో ఉపవాసం ఉండి రంజాన్ ముగిసిన తర్వాత తాను పాపాలు చేస్తూ అవిధేయతకు తిరిగి వస్తానని తనలో తాను అనుకున్నట్లయితే అతని ఉపవాసం తిరస్కరించబడుతుంది. అంటే ఎవరైతే ప్లాన్ చేసుకున్నారో, ఇక రంజాన్ స్టార్ట్ అయిపోయింది కదా, నేను అన్ని పాపాలకు దూరంగా ఉంటాను, ఇక రంజాన్ తర్వాత ఒక్కొక్కటిగా నా పాపాలు నేను మొదలు పెడతాను అనుకున్నటువంటి వ్యక్తి యొక్క ఉపవాసాలు అంగీకరించబడవని కఅబ్ బిన్ మాలిక్ రదియల్లాహు వారి ఉల్లేఖనంలో ఈ హదీస్ మనకు కనిపిస్తుంది. లతైఫ్ అల్ మారిఫ్ 1/222లో ఈ హదీస్ ప్రస్తావన మీరు చూడవచ్చు. అయితే ఇప్పటివరకు ఇన్ని విషయాలు మనం చర్చించుకున్నాం కదా, చివరికి ఒక విషయాన్ని చర్చించుకుందాం. ఆ విషయం ఏంటంటే, రంజాన్లో మన ఆరాధనలు, మన నమాజ్, మన తరావీ స్వీకరించబడిందా లేదా అన్న విషయాన్ని స్వతహాగా మనం ఎలా తెలుసుకోవాలి అంటే, రంజాన్ తర్వాత అంటే ఇప్పుడు మనము మంచి పద్ధతిలో ఉన్నామా లేదా, అంటే నమాజులు సరిగ్గా చదువుతున్నామా, దాన ధర్మాలు చేస్తున్నామా లేదా, పాపాలకు దూరంగా ఉన్నామా లేమా. ఒకవేళ రంజాన్లో మనం ఎలా అయితే ఉన్నామో అలానే ఇప్పుడు కూడా ఉన్నట్లయితే మనలో మార్పు వచ్చినట్లు, రంజాన్ ఉపవాసాలను అల్లా స్వీకరించినట్లు. అలా కాకుండా రంజాన్ కంటే ముందు చేసినటువంటి పద్ధతులు, ఆ చెడు పనులు రంజాన్ తర్వాత మళ్ళీ ఒక నెల బ్రేక్ ఇచ్చేసి మళ్ళీ అలాంటి పనులు ఇప్పుడు చేస్తున్నామంటే రంజాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకోలేదు, కేవలం ఒక తమాషాగా, ఒక వినోదంగా, ఒక ఆటగా భావించామని దాని అర్థం. కాబట్టి సోదరులారా, మనము రంజాన్కి వీడుకోలు పలికాము, కానీ నిజంగా చెప్పాలంటే మనం మన పాపాలకు వీడుకోలు పలకాలి. కాబట్టి అల్లా మనందరి కూడా హిదాయత్ ఇవ్వుగాక. తుది శ్వాస వరకు కూడా ఇస్లాంపై స్థిరంగా ఉండి ధర్మాన్ని సరిగ్గా అర్థం చేసుకొని అల్లా సంతృప్తి కోసం జీవితం గడిపేటటువంటి ఒక నిజమైనటువంటి ముస్లింగా మరణించే సద్బుద్ధిని ప్రసాదించుగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్. మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి. అలాగే పురుషుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి షాహీ హల్వా, ఇది లైంగిక సమస్యలను దూరం చేసి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది, మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతినిస్తుంది. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్స్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఆలస్యం ఎందుకు, వెంటనే ఆర్డర్ చేయండి. బ్రదర్ సిరాజ్ అని
యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.